ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకొని నేటి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకొని నేటి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సార్దీసులో ఉన్న సంగతి దూతకు ఇలాగు రాయి: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడివై చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరచును. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాలను ఉంచారు. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వేలాది స్తోత్రములు చెల్లించుకోవచ్చు. ఈ సాయంకాల సమయము నాయన మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగను కూడుకుని మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకుని పోచుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. అలాగే మరి ముఖ్యంగా నాయన మా మధ్యలో లూదియమ్మ గారిని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. మరి నాయన టెస్ట్ రిజల్ట్స్ ద్వారా తండ్రి మంచి స్వస్థతను ఆమెకు దయచేశారు. అందరిని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకొనిచున్నాం. ప్రభా, ఇంకనూ నాయన ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా నాయన ప్రభా చక్కని ఆరోగ్యం పొందుకున్నట్టుకు మీ కృప చూపమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. వారి కుటుంబాన్ని కూడా నాయన మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం. అలాగే తండ్రి మరి ఆశీర్వాదం గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి చాలా దినముల తర్వాత ప్రభా మరి ఇలాగ కూడి వచ్చుటకు నాయన మీరు చూపిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నాయన మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే రాజీ సిస్టర్ని వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని ప్రార్థిస్తున్నాను. కేవలం మేము వినివారంలో ఉండకుండా ప్రభా ఎట్టి జ్ఞానం అయితే మా జీవితాలను వెలిగించుకుంటూ ఉపయోగపడుతుందో ఆ జ్ఞానము మేము నేర్చుకుని పోచుండగా శ్రద్ధగా ఆసక్తితో విని వాటిని గ్రహించుకునేది మా జీవితాలకు మేము అన్వయించుకునేలాగున ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయబడింది. ఇప్పటి వరకు మనము 4 సంఘాలకు రాసిన లెటర్స్ ను చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం. రాసింది యోహానే అయినప్పటికీ క్లియర్గా అక్కడ రాయబడింది మనకి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా. యోహాను రాసినప్పటికీ ఇది డైరెక్ట్గా ప్రభు అయిన క్రీస్తు మాట్లాడుతున్న మాటలు అని మనము ఇంతకుముందు లెటర్స్లో కూడా లేఖల్లో కూడా మనం చూసాం. ఎఫెస్ సంఘానికి రాసిన లేఖలో చూసాము, స్మరణలో ఉన్న సంఘానికి రాసిన లేఖలోను చూసాము, అలాగే పెర్గము అనే సంఘము, తర్వాత రీసెంట్గా లాస్ట్ తుయితైరా అనే సంఘానికి రాసిన లెటర్లో కూడా మనం చూసాం. ఆ సంఘం యొక్క గొప్ప లక్షణాలను దేవుడు చెప్తూనే ఆ సంఘంలో ఉన్న బలహీనతలను కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. బలహీనతలను దేవుడు చెప్పి సరిచేసుకోండి అన్నప్పుడు ఆ సంఘం సరిచేసుకోవాల్సిన బాధ్యత మనకైనా సంఘానికైనా ఉండాలంటారా? సరిదిద్దుకోవాలి అని చెప్పిన సంగతులు చాలా సంగతులు చెప్పకపోయినా మనలో సరి చేసుకోవాల్సిన సంగతులు ఉంటాయి. అవి మనం ఎరుగము, తెలిసిన వాటిని చాలా ఈజీగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అదేముందులేండి అని. కానీ ఈరోజు ఈ సంఘానికి ప్రత్యేకంగా దేవుడు రాస్తున్న లేక మాట్లాడుతున్న మాటల్లో ఆ సంఘానికే కాదు మన బాధ్యత ఎటుదో కూడా తెలియజేస్తున్నాడు దేవుడు. ఏంటి మన బాధ్యత, లేక ఏంటి మనం సరి చేసుకోవాల్సింది?
ఆ సంఘాన్ని ఏం సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడో, తద్వారా మనల్ని ఏ విధంగా సరి చేసుకోమంటున్నాడో ఒక్కసారి గమనిద్దాం. చూడండి మీరు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు ఎట్టి క్రియలు చేస్తున్నావో ఆ క్రియలన్నీ నేను ఎరిగి ఉన్నానంటున్నాడు దేవుడు. ఇంతకుముందు తుయితైర సంఘంలో ఆ సంఘానికి రాస్తూ ఆ సంఘానికి గల 5 మంచి లక్షణాలను దేవుడు చెప్పాడు. క్రియలు, ప్రేమ, అలాగే విశ్వాసము, పరిచర్య మరియు సహనము, ఇవన్నీ నేను ఎరుగుతాను అని చెప్పి దేవుడు చెప్పాడు. సో సంఘానికి ఆ 5 లక్షణాలు ఉండాలి అని చెప్పి మనము ఎలాగైతే చెప్పుకున్నామో, ఇక్కడ సార్దిస్లో ఉన్న సంఘానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ క్రియలన్నిటినీ నేను ఎరిగి ఉన్నాను. ఐ నో ఆల్ యువర్ డీడ్స్. నువ్వేమేం చేస్తావు, వేటిని అశ్రద్ధ చేస్తావో ఇవన్నీ నాకు తెలిసి ఉన్నది అని చెప్తూ ఆ సంఘం గురించి దేవుడు అంటున్న మాటను గనక మనము గమనించినట్లయితే, నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఎంత గొప్ప మాట ఇది అనంటే, ఆత్మీయంగా మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సంఘం ఎలా ఉందంట, జీవించుచున్నదన్నది అన్న మాట పేరు మాత్రమే ఉన్నది. అంటే కేవలము నేమ్ సేక్ జీవిస్తూ ఉన్నది అన్న మాటే గాని నీవు మృతుడవే అని చెప్పి తెలియజేస్తుంది. ఏంటి దీనికి అర్థము? జీవిస్తూ ఉన్నా కానీ నువ్వు డెడ్ బాడీ అన్నావు అనుకోండి. డెడ్ అని మనం ఎప్పుడు అంటాం? జనరల్గా ఒక మనిషి చనిపోయినప్పుడు అంటూ ఉంటాం. కానీ నువ్వు బ్రతికున్నా కానీ నువ్వు మృతుడవే అంటే మృతులైపోయిన వాడిలో ఒకడివి అని చెప్పి దేవుడు చెప్తున్నాడంటే, దీనికి అసలు ఎగ్జాక్ట్గా అర్థం ఏంటి, ఏమని చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఆ సంఘం యొక్క స్థితి ఎలా ఉంది దాన్ని తెలుసుకునే ముందుగా మనము ఏంటి తెలుసుకుందాం. జీవించి ఉన్నా కానీ మృతులలో భాగస్థులై ఉండటము అంటే ఏంటి? ఆత్మీయ స్థితిలో బలహీనపడిపోవడం అండి. బలహీనపడిపోవడం అంటారు. అవయవాలు ఏం పని చేయకుండా కోమాలో ఉండిపోవడం. ఓకే, రైట్. అయితే బ్రతికి ఉన్నా కానీ మృతులైన వారు అని అంటే మృతులలో భాగస్థులు అని అంటే ఒక రకంగా ఏం చెప్పుకోవాలంటే, దీన్ని మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి గమనిస్తే దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆదాముకు దేవుడు చెప్పిన మాట ఇది ఎప్పుడు మనం చదువుకునేది. ఫస్ట్ అధ్యాయం కాబట్టి జనరల్గా అందరూ చదువుతుంటారు. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆదాముతో. ఏంటది? మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములు, మంచి చెడ్డలు ఏవేంటో తెలియజేసే వృక్ష ఫలమును నువ్వు తినకూడదు. ఇన్ కేస్ తింటే ఏమవుతుందని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? చనిపోతావు అని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. చనిపోతావు అని చెప్తున్నాడు. మరి చనిపోయాడా ఆదాము? అప్పుడు తిన్నాడు కదా? తిన్నాడు కదా? పండు తిన్నాడు. తిన్న తర్వాత ఇమీడియట్ గా చావలేదు. జనరల్ అక్కడ రాయబడిన మాట, నువ్వు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అంటే ఏంటి? మరి ఆ రోజు చనిపోలేదు కదా. వెంటనే ఆదాము చనిపోయాడా? వెంటనే ఆదాము చనిపోలేదు. వెంటనే ఆదాము చనిపోలేదు. ఏంటిది అనంటే, దీనిని 3 రకాల అభిప్రాయాలలో మనం అర్థం చేసుకుందాం. మొదటి అభిప్రాయం ఏంటి అనంటే, నువ్వు చచ్చెదవు అంటే అర్థము చావు తప్పదు అని అర్థం.
చావు తప్పదు అని అర్థం. అంటే డెత్ ఈజ్ సర్టైన్. ఎప్పుడైనా కానీ ఒక దినం వస్తుంది, ఆ దినమున నీవు చావు అనేది తప్పదు అనడానికి ఈ పదము వాడచ్చు. ఎందుకంటే నిర్గమాకాండములో ఒక మాటను చూద్దాము. నిర్గమాకాండము 10వ అధ్యాయము, నిర్గమాకాండము 10వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిద్దాం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 28. గనుక ఫరో ఎదుటి నుండి పొమ్ము, భద్రం సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. చాలు. కనుక ఫరో అంటున్నాడు ఈ మాట. ఏమని? కనుక ఫరో నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. ఇక వెళ్ళిపోండి, నీకు ఫైనల్ గా చెప్తున్నాడు, ఇక వెళ్ళిపోండి, మీ ముఖాలు నాకు చూపించొద్దు. ఇదిగో మోషేతో చెప్తున్నాడు, నువ్వు గనక నా ముఖం గనక తిరిగి వస్తే, అంటే తిరిగి ఐగుప్తుకు వస్తే, నా ముఖం గనక నువ్వు చూస్తే ఆ దినమునే నువ్వు మరణిస్తావు, చచ్చిపోతావు. అంటే మరణము తథ్యము, అది జరగక తప్పదు అని చెప్పడానికి మరణమవుదువు ఆ దినము అని, ఒక పర్టికులర్ దినము అని చెప్తున్నారు. సో కొంతమంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, అక్కడ దేవుడు తినద్దు అన్న పండ్లను ఆదాము తినటం వల్ల ఆ ఫలాలు ఏమిస్తాయి అని చెప్పాడు దేవుడు? మరణాన్ని ఇస్తాయి, మంచి చెడ్డల తెలివినిస్తాయి అని చెప్పాడు. అంతేనా? సో మంచి చెడ్డలు తెలివినిస్తాయి, ప్లస్ తింటే చచ్చిపోతావు అని చెప్తారు అని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మంచి చెడులను తెలియజేసుకోవటం, లేకపోతే అవి తినడం ద్వారా నువ్వు మరణిస్తావు అని దేవుడు చెప్తున్నాడు అని అంటే, అన్న తర్వాత దేవుడు ఇంకొక మాట ఆది కాండంలోనే మరి ఒక మాట ఉంటుంది. ఆ మాటను ఒకసారి మనం గమనిద్దాం. 3వ అధ్యాయం 22వ వచనం. ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకును ఏదైనా తోటలో ఉండి అతడిని పంపివేశాను. ఇక్కడ గమనించారా? దేవుడు ఏమంటున్నాడు? మంచి చెడ్డలు ఆదాము మనలో ఒకని వంట వాడైన, అంటే అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ మరలా, అంటే ఒకవేళ అతను తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని దానిని తిని నిరంతరము జీవించునేమో. అంటే జీవవృక్ష ఫలములను కూడా తినే అవకాశము ఎవరికి ఉంది? అక్కడ ఆదాముకు. ఒకవేళ అవి తినడం వల్ల ఏం జరుగుతుంది అంటే నిరంతరము జీవిస్తూ ఉండే అవకాశం ఆయనకి దక్కుతుంది. సో ఆ ఫలాలను కూడా తిని నిరంతరము జీవిస్తాడేమో అని, దాన్ని బట్టి దేవుడు ఎవరెవరిని దూరం చేశాడు? జీవవృక్ష ఫలములను దాని దగ్గర నుంచి ఆదామును దూరం చేశాడు. సో ఇక్కడ రెండు వేరుపడ్డాయి. ఏంటంటే నిత్యము జీవించుట అనే అవకాశం నుండి ఆదాము దూరం అయిపోయాడు. నిరంతరము జీవించి ఉండుట అనే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము. దేవుడు దాన్ని దూరపరిచాడు. ఈ ఫలాలను కూడా తింటాడేమో, తిని మనలాగా నిత్యము జీవిస్తూ ఉండేటట్లు, మరణం అనేది లేకుండా ఉండేటట్టు ఉంటాడేమోనని దేవుడు సెపరేట్ చేస్తాడు. దేవుడు అక్కడి నుంచి సెపరేట్ చేస్తాడు. కానీ ఇందులో ఒక దినమున మరణము తథ్యము అనడానికి ఆదాము మరణించాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఆదాము మరణించాడా? తర్వాత మరణించాడండి. అంటే మరణం అనేది ఎప్పుడైనా కానీ రావటము తథ్యము. అయితే దానికి అక్కడ ఆయన నిరంతరము జీవించి ఉండకుండా ఆ జీవవృక్ష ఫలములు ఉన్న దగ్గర నుంచి దేవుడు సెపరేట్ చేశాడు వాళ్ళ దగ్గర నుంచి.
దేవుడు సెపరేట్ చేశాడు. అంటే నిత్య జీవం అనే దానికి దూరం అయిపోయాడు ఆదాము. ఇప్పుడు ఆదాము అని అంటే మనము ఒక ఆదాము చేసిన తప్పదం వల్ల మనమంతా కూడా పాపంలో ఉన్నామని ఎలా చెప్పుకుంటున్నామో, ఆదాము పోగొట్టుకున్న వాటిలో మనం పోగొట్టుకున్నట్టా లేదా? ఆదాము నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు అని అంటే మనం కూడా పోగొట్టుకున్నట్టే కదా నిత్య జీవం. నిరంతరము జీవించి ఉండటం అనే అవకాశాన్ని మనము కోల్పోయాము. సో అక్కడ అర్థమైపోయింది. సో ఎప్పుడొకప్పుడు మనం మరణించాల్సిందే, చావవలసిందే, నిరంతరము జీవించి ఉండటం అసాధ్యము అని మనకు అక్కడ అర్థమైంది. అయితే ఇక్కడ రెండవ యాంగిల్లో కొంతమంది ఏం చెప్తారంటే, ఇక్కడ మరణము అని అంటే అర్థము డెత్ రిఫర్స్ టు స్పిరిచువల్ డెత్, అంటే ఆత్మీయంగా చనిపోవటం, ఆత్మీయ మరణం. ఈ ఆత్మీయ మరణము భౌతికంగా మనిషి చనిపోతే శరీరం నుంచి ఆత్మ వేరుపడిపోతుంది. ఆత్మీయంగా చనిపోవటం అంటే ఆత్మ దేవుడి నుంచి వేరుపడిపోతుంది. ఇప్పుడు ఆదాము నిత్యము జీవించే అవకాశం నుంచి దూరంగా వచ్చేసాడు, దేవుని సముఖము నుంచి వచ్చేసాడు, దేవుడి నుంచి వేరుపడ్డాడు, దేవునితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోయాడు. అంటే ఇది స్పిరిచువల్ డెత్, అవునా కాదా? ఆత్మీయ మరణము, అవునా కాదా? అంటే చేసిన పాపము దేవుడి నుంచి దూరపరిచింది. ఇక దేవుడు ఆదాముతో పాటు ఉన్నప్పుడు, అంటే ఆయన ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, ఆయన సహవాసంలో ఉండేవారు, చక్కగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎప్పుడైతే ఈ వృక్ష ఫలములు వీరు తిని తప్పు చేశారో అప్పుడు దేవుని స్వరానికి వీరు ఏం చేయాల్సి వచ్చింది? దేవుడు స్వరం విన్నప్పుడు వీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆదాము అవ్వ ఏం చేస్తున్నారు? దాగుకున్నారు. అంటే పాపము ఎప్పుడు దేవుడి నుంచి మనను దాక్కునేటట్టు చేస్తుంది, దూరపరుస్తుంది. సో పాపము చేశావు అని అంటే దేవుని స్వరానికైనా దేవునికి దగ్గరికి వెళ్ళడానికైనా నువ్వు అర్హత అనేది కోల్పోతావు అని చెప్పేసి చెప్పకనే చెప్పాడు. మరియు వారు సిగ్గుతో, దేవుని స్వరం విని సిగ్గుతో ఏం చేశారు? వాళ్ళు ఆ పాపాన్ని తెలిసింది, వారు కప్పుకోవడానికి ట్రై చేశారు. కానీ వారు కప్పుకున్నది ఏదైతే ఉందో అది వారి పాపాన్ని తీసివేయలేదు. ఒక వస్త్రం కావాలి, ఆ రక్షణ వస్త్రం అయితే, ఏ వస్త్రం అయితే వారు కప్పుకుంటే వారి పాపములు తుడిచిపెట్టబడి మరలా దేవుని యొక్క సముఖంలో, దేవుని సహవాసంలో ఉండగలుగుతారో ఆ వస్త్రం కావాలి. కానీ వారు కనపడిన ఆకులను, అలములను అవి కప్పుకోవటం వల్ల ఏ ఉపయోగము లేదు. కానీ దేవుడు చాలా గొప్పవాడు. వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు మళ్ళీ ఇచ్చి మీరు బ్రతకండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి సంతాన వృద్ధి పొందండి అని చెప్పాడు. సంతాన వృద్ధే కాకుండా ఈ స్త్రీ సంతానం నుంచే ఒక వ్యక్తి వస్తాడు, అతను సాతానును జయిస్తాడు అని చెప్పేసి కూడా చెప్పాడు. సో దేవుడు నిజంగా ఎంత గొప్పవాడనంటే తన సముఖం నుంచి అయితే బయటికి పంపించేశాడు, కానీ ఆయన చెయ్యి మాత్రం విడిచిపెట్టలేదు. మనం మాత్రం మన పాపం చేసి, యెషయా గ్రంథంలో ఉంటుంది, మన పాపములు దేవునికి మనకి మధ్య ఒక అడ్డు తెరగా ఉన్నాయి అని. మనం పాపం చేసి దూరంగా పరిగెడుతున్నామే కానీ దేవుడు ఎప్పుడు దూరంగా పరిగెట్టట్లేదు. దేవుడు ఇంకా నీ చెయ్యి అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు సిగ్గుపడి లేక భయపడి దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నావేమో గమనించుకోవాలి. సో ఆత్మీయ మరణము ఎప్పుడైనా ఆ ఏదైనా తోటలో జరిగినది ఏంటి అని అంటే భౌతికంగా మరణం అనేది లోకంలోకి వచ్చింది, అలాగే ఆత్మీయ మరణం కూడా జరిగింది. సో ఇప్పుడు ఆదాము నుంచి పుట్టిన సంతానం ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ మనం కూడా ఆత్మీయంగా చచ్చిన వారమా, బ్రతికిన వారమా? చచ్చిన వారమే ఆత్మీయంగా, అపరాధము చేత పాపం చేస్తాం. మనము చచ్చిన వారమే.
ఎందుకంటే ఆదాము నుంచే కదా వచ్చింది, ఒక మనిషి నుంచే లోకమంతా వచ్చింది. అంటే ఆదాము నుంచి మనం పుట్టిన వారం అని కనుక అనుకుంటే, సో ఆదాము చేసిన పాపము, ఆ పాపం వల్ల వచ్చిన ఫలితము మరణము, ఆత్మీయ మరణము. భౌతికంగా మరణించాల్సింది ఎప్పటికైనా మనము, ఆత్మీయంగా అప్పుడే చచ్చిపోయాము. అంటే దేవుడికి దూరంగానే ఉండిపోయాము, సెపరేట్ అయిపోయింది. సో ఈ సెపరేట్ అయిపోవటము, శరీరం కూడా క్షీణించి ఏదో ఒక రోజున చనిపోవాలి, ఫిజికల్గా డెత్ అవ్వాలి. అలాగే ఆత్మీయంగా కూడా మనిషి మరణం చెంది ఉన్నాడు. ఆత్మీయంగా మరణం చెందిన స్థితి అనంటే ఒకటే, దేవుని సముఖములో లేకపోవటం, దేవునికి మనము ఇష్టమైన లేకపోతే ఆయన మన క్రియలను ఎరిగి ఒప్పుకునే వంటి క్రియలను చేయకపోవటము, ప్లస్ దేవుడి యొక్క స్వరాన్ని మనం గుర్తించలేకపోవటము, ఇవన్నీ కలిపితే ఒక ఆత్మీయమైన మరణంగా మనం చెప్పుకోవచ్చు. స్పిరిచువల్లీ డెడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసింది ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఒక న్యాయాధిపతిని చూస్తాం. చాలా బలాఢ్యుడిగా పేరు తెచ్చుకున్న ఒక న్యాయాధిపతిని చూస్తాం. ఎవరా న్యాయాధిపతి? సంసోను తనలో ఉన్న బలము, సంసోనికి ఇచ్చిన బలము గాని లేక సంసోనుకున్న ధైర్యము గాని అదంతా ఎలా వస్తున్నది? దేవుడిచ్చిందేనా? దేవుడిచ్చిన శక్తి అయినా బలమే కదా. ఎప్పుడైతే దేవుని ఆత్మ అతని నుంచి సెపరేట్ అయి వెళ్ళిపోయిందో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏం మాట? చూద్దాం. చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజమ్మ కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. సరే, ఏం మాట రాయబడిందో? యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఎడబాసెను అనంటే దేవుడు తనని పూర్తిగా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టడానికి కారణం ఎవరు? తన పాపమే కదా. తన పాపమే దేవునికి సంసోనుకు అడ్డం వస్తుందా? లేకపోతే దేవుడు అన్యాయస్తుడై సంసోన్ని విడిచిపెట్టాడా? తన పాపమే అడ్డుగా ఉంది. దేవుడు నీతిమంతుడే, దేవుడు న్యాయస్తుడే. కానీ దేవుడు తనను ఎడబాసనన్న సంగతి కూడా తెలియకున్నంతగా పాపంలో మునిగిపోయాడు సంసోన్. సో సంసోన్ ఎప్పటిలాగే లేచి నేను చాలా బలవంతుడిని, లేచి నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ఎదుర్కోగలను అని అనుకుని లెగుస్తున్నాడు. కానీ దేవుడు తన నుంచి వెళ్ళిపోయాడు. అంటే దేవుడు మనలను విడిచిపెట్టుట ఆత్మీయంగా మరణించడం, స్పిరిచువల్లీ డెడ్. అంటే మనం బ్రతికుండాం కానీ మృతులతో సమానమని ఎప్పుడంటామనంటే దేవుడు మనలను ఎడబాసెను. ఎడబాయడానికి గల కారణం ఏంటి అనంటే మన పాపములే, వేరేదేమీ లేదు. మన పాపములే దేవుడు మనలను వేరుపరిచేవిగా ఉంటే అప్పుడు మనము బ్రతికి ఉన్నా కానీ ఎవరితో సమానం? అప్పుడు ఎవరితో సమానము? దేవునితో సమానం, మృతులతో సమానము. బ్రతికి నడుస్తూ ఉన్నాము కానీ మృతులతో సమానం. ఇప్పుడు ఇంకొక మాట చెప్పండి. క్రైస్తవ గృహాలు ఇప్పుడు ఎన్నైతే ఉన్నాయో అన్ని గృహాల్లో క్రైస్తవులని పిలువబడే వారందరూ కూడా క్రీస్తును అంగీకరించి క్రీస్తు చూపించిన మార్గంలో నడుస్తూ ఉన్నారా? లేదండి. మరి అప్పుడు క్రైస్తవులను ఎలా పిలువబడతారు? అప్పుడు వీళ్ళని ఏమంటారు?
అప్పుడు వీళ్ళని ఏమంటారు? నామమాత్ర క్రైస్తవులు అని అంటారు. ఎందుకనంటే క్రైస్తవులు ఈ గల్లీలో ఉంటారు, క్రైస్తవులు ఎక్కడున్నారో అక్కడ ఉంటారు. వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నారు, వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆచరిస్తున్నారు, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు చర్చికి వెళ్తున్నారు. కానీ వీళ్ళ యొక్క ఆలోచన వేరు, వీళ్ళ యొక్క పరిస్థితులు వేరు. అలాంటి వారిని ఏమంటారు? నేమ్ సేక్ క్రిస్టియన్స్, నామమాత్ర క్రైస్తవులు. క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలి? క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తు మార్గంలో నడిచేవాడుగా ఉండాలి. వారిని క్రైస్తవులు అని అంటారు. సో ఎ మ్యాన్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ స్పిరిచువల్లీ డెడ్. ఎ మ్యాన్ వితౌట్ క్రైస్ట్, క్రీస్తు లేని మనిషి ఆత్మీయంగా చచ్చినవాడే, ఆత్మీయంగా చచ్చినవాడే. సో ఇలాగా క్రీస్తును ధరించుకొని వారు, క్రీస్తుని నమ్మని వారు కానీ క్రైస్తవులని పిలువబడేవారు ఉన్నారా ఇంకా లోకంలో? లేరా? ఉన్నారండి? లేరా? ఉన్నారు. ఉన్నారు. సమూయేలు గ్రంథంలో చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 15-16 వచనాలు కనుక గమనించినట్లయితే, ఇశ్రాయేలులంతా రాజు కావాలి రాజు కావాలనగానే రాజుగా ఎన్నుకోబడిన వాడు సౌలు. సమూయేలు నన్ను పైకి రమ్మని, అంతేనండి, సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలు అడుగగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాపి ప్రవక్తల ద్వారానైనను స్వప్న మూలము ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించుతిని అనెను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? చూసారా? రాజుగా, మొట్టమొదటి రాజుగా సౌలు గారిని ఎన్నుకుంటే, సౌలు తన చేష్టల చేత ఎలాంటి స్థితికి దిగజారిపోయాడు అని అంటే, ఎటువైపు నుంచి కూడా అతనికి ఆన్సర్ దొరకట్లేదు. ఎటువైపు నుంచి కూడా ఆన్సర్ దొరకట్లేదు అంటే ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, నడి సముద్రంలో ఉన్నాడు. ఎటువంటి చిన్న పడవైనా లేదు, చుక్కానైనా లేదు, అటు వచ్చేవారు లేరు, ఒక మనిషి కనపట్లేదు, సహాయం ఎటువైపు నుంచి కూడా కనపట్లేదు. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, సహాయం ఎటువైపు నుంచి దొరక్కపోతే ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే, తప్పుడు మార్గంలోనైనా కానీ నేను నా స్థితిని తెలుసుకోవాలి అని చెప్పి ఆయన కర్ణపిశాచం గల స్త్రీని అడిగితే, అప్పుడు సమూయేలుని పిలిపిస్తే సమూయేలు అడుగుతున్నాడు, ఎందుకు నన్ను తొందర పెడుతున్నావు, ఎందుకు నన్ను పిలుస్తున్నావు అని అంటే, అప్పుడు సౌలు వివరిస్తున్నాడు అదంతా కూడా. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు, నాకేం తెలియట్లేదు, దేవుడు మాట్లాడట్లేదు, ఉరీము ద్వారా తుమ్మిము ద్వారానైనా కానీ, ఒక ప్రవక్త ద్వారా అయినా కానీ, ఎవరి ద్వారా అయినా కానీ దేవుడు నాతో మాట్లాడకుండా మౌనముగా ఉన్నాడు అంటే, దేవుడు దూరంగా ఉన్నాడు, మాట్లాడట్లేదు అని అంటే దేవుడు ఎడబాసి ఉన్నాడనే కదా అర్థం. అవునండి. ప్లస్ అక్కడ సమూయేలు చెప్పిన మాట ఎంత భయంకరమైన మాటో గమనించండి ప్రియులారా. ఏమంటున్నాడు సమూయేలు? దేవుడు నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వల్ల ప్రయోజనమేమి? దేవుడు మనకు పగవాడైతే మనం రక్షించబడతాం అసలు? ఎవరితో పగ పెట్టుకోవాలి, లేక ఏ వ్యక్తి అయితే సర్వలోకాన్ని సృష్టించి సర్వ సృష్టికి ప్రేమను పంచే ప్రేమామూర్తి అయిన దేవుడు పగ పెట్టుకుంటే ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? పగపడితే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? సౌలు పరిస్థితి కూడా ఎలా ఉంది? దేవుడు నిన్ను ఎడబాసి నీకు పగవాడయ్యాడు, నీకు పగవాడు కాగా నన్ను అడిగి ప్రయోజనం ఏముంది?
అంటే ఇక దేవుడే పగవాడు అని ఎంచుకున్న తర్వాత ఇక నీకు సహాయం ఎక్కడి నుంచి దొరకదు, నా దగ్గర నుంచి నీకు ఎక్కడి నుంచి దొరకదు, ఎటువైపు నుంచి నీకు తెలియదు. నీకు దారులన్నీ మూసుకొని పోయినాయి. ఇక అప్పుడు అనే మాట, మనకు గుర్తొచ్చే మాట ఒకటే మాట, నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి. ఎవరి మాట చెప్పండి? యేసుక్రీస్తు మాట. ఇది ద్విముఖ ప్రవచనం. దావీదు గారు తన మాటల్లో అంటూ, దావీదు కూడా రాశాడు. అవునండి, దావీదు కూడా పలికారు. ఇది జ్యువెల్ ప్రాఫెసీ. దావీదు గారు కూడా పలికారు అదే మాట. ప్రభు అయిన క్రీస్తు కూడా పలికాడు. అందుకే ద్విముఖ ప్రవచనము. అది అప్పుడు ఆయన కాలంలో జరిగింది, ఇప్పుడు ఈయన కాలంలో. అంటే దావీదు ఆ మాట రాసే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. పరిస్థితులు ఎలా ఉంటే ఆ పరిస్థితులు తగ్గట్టుగా ఆయన రాసి ఉంటాడు. మనం ఒకవేళ ఈ పరిస్థితిలో ఈ మాట అన్నాం అనుకోండి, మన జీవితాల్లో మనం ఆ మాట అన్నాం అనుకోండి, నా దేవా నా దేవా నా చేయి ఏల విడనాడితివి అనే మాట మనం అన్నాము అంటే మన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నిస్సహాయ స్థితిలో ఉన్నాం. నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేని స్థితి, ఎటువంటి సహాయము దొరకని స్థితి, చుట్టూ భయానకమైన పరిస్థితి, ఆందోళనలు, ఎటు చూసినా భయము, మరణ భయము ఆవరించి ఉంటుంది. ఎటు చూసినా ఏమీ త్రోవ కనపడక ఉన్న స్థితిలో దేవుడు నువ్వు అనే మాట, నా చేయి ఎలా విడనాడేవయ్యా, ఈ సమయంలోనే కదా నీ చేయి నాకు కావాలి. అటువంటి స్థితి సౌలు గారికి వచ్చింది. ఇలాంటి స్థితిలు రావడానికి కారణం ఎవరు అనంటే మన పాపములే దేవునికి మనకు ఒక అడ్డుతెరగా నిలబడుతూ ఉన్నాయి. సో ఇలాగా దేవుడు ఎడబాసే స్థితి కనుక ఉంటే అది ఆత్మీయంగా చచ్చిన స్థితి. మనుషులు బ్రతికే ఉన్నా కానీ దావీదు ఆ మాట మాట్లాడే టయానికి బ్రతికే ఉన్నాడు కదా, బ్రతికే ఉన్నాడు. కానీ బ్రతికున్నా ఇక వేస్ట్ ఇలా బ్రతకడం కూడా అని చెప్పేసి దేవుడితో అంటున్నాడు, ఎందుకు నా చేయి విడిచిపెట్టావు, నాకు అందనంత దూరంలో నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, నా ప్రార్థనను ఆలకించినంత దూరంలో ఎందుకున్నావు అని చెప్పి మొరపెట్టుకుంటున్నాడు. సో అలాంటి స్థితి భౌతికంగా బ్రతికున్నప్పటికీ ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితి. దేవుడి నుంచి కూతవేటు దూరం కూడా కాదు కదా, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నా ఆయన మన ప్రార్థన ఆలకించని స్థితిలోకి మన పాపముల ద్వారా మనమే చేరిపోతూ ఉన్నాం. అయితే ఇక్కడ సార్దీసు సంఘానికి రాసిన లేఖలో ఒక మాట అంటూ ఉన్నాడు దేవుడు. ఆ మాట ఏంటో చూద్దాం. మనం చదువుకున్నాం కదా, చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కనుక జాగరూకుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుము. ఇక్కడ బ్రతికున్న మృతులుగా ఉండే స్థితి ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం చెప్పండి? ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నావా? ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము చెప్పండి? వింటున్నారా? ఆత్మీయంగా బ్రతికి ఉన్నాం. మిగిలిన వారు ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? వింటున్నారా లేదా? రాజీ సిస్టర్ వింటున్నారా? ఆశీర్వాదం అమ్మా. చెప్పండి.
ఇప్పుడు మనమంతా ఏ స్థితిలో ఉన్నాము? మనము ఆత్మీయ స్థితిలో ఉన్నాం కానీ ఆ చచ్చిన స్థితిలో ఉన్నామనే అనుకుంటున్నాను నేనైతే. అంటే ఆ, అటు ఇటుగా ఉంటున్నావు, కొంచెం దేవుడిలో కొంచెం ఆ భౌతికంగా ఉంటున్నామనే అనుకుంటున్నాను. ఓకే సిస్టర్. ఇంకా లూదియమ్మ, ఇప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నాము అని అంటే ఇందులో కూడా అందరూ లేరు, మనం అందరము అనే మాట, అందరము అనే మాట జాగ్రత్తగా ఆలకించండి. మనం అందరం ఏ స్థితిలో ఉన్నామంటే కొందరే బ్రతికించబడిన స్థితిలో ఉన్నారు, కొందరు ఇంకా మరణించిన స్థితిలోనే ఉన్నారు. ఎందుకు అని అంటున్నామంటే క్రీస్తు ప్రాణము పెట్టి ఆయన మన కొరకు మన పాపములను కడుగు వేసిన తర్వాత మనం ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణలోకి నడవబడతాం కదా. ఆ రక్షించబడినంత వరకు మన స్థితి ఎలా ఉంటుంది అనంటే మన అపరాధముల చేత మనము చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నాం. అలా చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనలను క్రీస్తుతో కూడా దేవుడు బ్రతికించాడు. అంటే అర్థం ఏంటి? రక్షణలోకి ఎవరైతే నడుస్తారో, రక్షణలోకి లేకపోతే ఎవరైతే రక్షణలో తీసుకొని ఉన్నారో వారందరూ కూడా ఆత్మీయంగా బ్రతికిన స్థితి ఇక్కడ రివర్స్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రాసెస్ రివర్స్ అవుతుంది. ఎప్పుడైతే మనము తిరిగి జీవిస్తామో, తిరిగి మరలా పుడతాము, అంటే మరలా పుట్టేది అని అంటే మనము రక్షణలోకి నడిపించుకుంటాం. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు మరలా క్రీస్తుతో కూడా మనము చచ్చిన వారముగా ఉన్న మనము క్రీస్తుతో కూడా లేపబడతాం. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము? క్రీస్తుతో మనము లేపబడిన స్థితిలో ఉన్నామండి. అంతకు ముందు వరకు మనము ఎలా ఉన్నాము? చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం, చచ్చిన స్థితిలో ఉన్నామండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఈ చచ్చిన వారై ఉండగా అంటే ఈ చచ్చిపోయిన స్థితి మనకి ఎక్కడి నుంచి కలిగింది? ఇది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడ కలిగిందంటే ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో అప్పుడే ఆత్మీయ మరణం కూడా వచ్చింది. సో ఆత్మీయ మరణంలో ఆత్మీయంగా మనము చచ్చిన స్థితిలో ఉన్నాము. భౌతికంగా మరణం అనేది అప్పుడే ఇంట్రడ్యూస్ అయింది. అట్ ద సేమ్ టైం ఆత్మీయ మరణము, దేవుడి నుంచి దూరం అవ్వటము అనే ప్రక్రియ అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇక మనమంతా చచ్చిన స్థితిలోనే ఉన్నాము. క్రీస్తు వచ్చేదాకా, క్రీస్తు ప్రాణము పెట్టేదాకా, క్రీస్తు ప్రాణము పెట్టిన తరువాత మనం ఆయనను నమ్మి విశ్వసించి మనం రక్షణలోకి నడిచిన దాకా మనము చచ్చిన స్థితిలోనే ఉంటాం. చూడండి, మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. మీరు అపరాధముల చేత ఆల్రెడీ చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. స్పిరిచువల్లీ యు ఆర్ డెడ్. కానీ ఎప్పుడైతే క్రీస్తుతో కూడా క్రీస్తుని విశ్వసించారో, క్రీస్తులోకి బాప్తిజం తీసుకున్నారో అప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు అని చెప్పేసి ఇక్కడ మనకి తెలియబడుతుంది. అంటే రక్షణలోకి నడవబడుట, రక్షణలోకి నడిచిన వారందరూ కూడా జీవించి ఉన్నట్లే, మరణించినట్లు కాదు. సో దాన్ని బట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో దేవుడు ఈ సంఘంలో ఈ యొక్క సార్దీస్ అనే సంఘానికి చెప్తున్న మాట ఏంటి ప్రియులారా? జీవించుచున్నావన్న పేరు మాత్రమే గాని నీవు మృతుడవే. అంటే అర్థము ఆ సంఘములో రక్షణ తీసుకొని వారు ఉన్నారనా లేరనా?
ఉన్నారు. Yes, ఉన్నారు. ఇక్కడ ఆ సంఘానికి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, సంఘము అంటే మీ సంఘములో రక్షించబడిన వారు ఉన్నారు, అట్ ద సేమ్ టైం రక్షణ లేని వారు కూడా ఉన్నారు. అంటే వారు ఇంకా చచ్చిన స్థితిలోనే ఉన్నారు, ఇంకా వారు లేపబడట్లేదు, బ్రతకట్లేదు, ఆత్మీయ స్థితిలో ఇంకా చచ్చిన వారితోనే ఉన్నారు. ద చర్చ్ ఈజ్ ఫిల్డ్ విత్ అన్ఫెయిత్ఫుల్ పీపుల్. విశ్వాసము లేని ప్రజలతో ఇంకా చర్చ్ నింపబడి ఉంది. ఎన్నాళ్ళు అలాగే ఉంటావు చచ్చిన స్థితిలో? చర్చికి వస్తున్న సంఖ్యను చూసుకుంటున్నావు కానీ నువ్వు వచ్చిన వారంతా రక్షింపబడిన వారా అనే ఆలోచన చేయటం లేదు. సంఘానికి కావాల్సింది రక్షించబడిన వారి సమూహము, పిలువబడిన వారి సమూహము అని చూడాలి. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నవారే నీ యొక్క సంఘంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏమి పట్టించుకోవట్లేదు దాని గురించి. చచ్చిన స్థితిలో ఉన్నవారు నీ ఇంట్లో ఉన్నా కానీ నువ్వు పట్టించుకోవటం లేదు, నీ పక్కింట్లో ఉన్నా కానీ నువ్వు పట్టించుకోవటం లేదు, నీ సంఘంలో ఉన్నా కానీ నువ్వు దాని గురించి ఆలోచన చేయటం లేదు. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటి? దేవుడు అంటున్న మాట ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు కనుక జాగరూకుడువై. జాగరూకుడువై అంటే జాగ్రత్త పడు, ఇప్పుడైనా త్వరపడి ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు. చూడండి, జాగరూకుడువై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. చావనై ఉన్నవారు అంటే ఎవరు ఇక్కడ చెప్పండి? చావనై ఉన్నవారు అంటే ఎవరు ఇక్కడ? రక్షణ పొందలేని వారు, పొందని వారు, ఇంకనూ రక్షణ పొందని వారు ఇంకా సంఘంలో ఉంటే జాగరూకుడవై అంటే చాలా జాగ్రత్తగా, వెంటనే, అది చాలా సమయం కూడా లేదు, జాగరూకుడవై ఏమంటున్నాడు? చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుము లేక స్థిరపరుచుము. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చెప్పు, ఆవశ్యకత ఏంటో చెప్పు, ఇంపార్టెన్స్ ఏంటో చెప్పు, రక్షణ వలన ఏం జరుగుతుందో చెప్పి వారిని వెంటనే చావు నుంచి తప్పించు. చావునకు పట్టబడుతున్నారు వాళ్ళు, అందుకని వారిని తప్పించే బాధ్యత నీకు లేదా? సామెతల గ్రంథంలో ఉన్న మాట ఒకసారి చదువుకుందాం మనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం. 24వ అధ్యాయం 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? నీ డ్యూటీ కాదా? నీ రెస్పాన్సిబిలిటీ కాదా? నాశనం అయిపోతున్నారని నీకు తెలుసు, చావునకై పట్టబడుతున్నారని చెప్పి తెలుసు, అయినా కానీ నువ్వు వారిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నావా? అలాంటి వాళ్ళు నీ సంఘంలో ఇంకా ఉన్నారా? అలాంటి వాళ్ళు నీ గృహంలో ఉన్నారా? చుట్టూ ఉన్నారా? ఉన్నారు. ఉంటే నువ్వు చేయవలసిందేంటి? నువ్వు జాగరూకుడవై వారిని బలపరుచుము, స్థిరపరుచుము, రక్షణలోకి నడిపించుము. సో సార్దిసులో ఉన్న సంఘంలో ఇంకనూ విశ్వసించని వారు, ఇంకనూ రక్షణలోకి నడవని వారు, చావునకు పట్టబడిన వారు ఉన్నారు. వాళ్ళని నువ్వు రక్షించు అని సంఘ దూతకు చెప్తున్నాడు దేవుడు. డైరెక్ట్ మాట. ఇంటి పెద్దకు చెప్పినట్టు సంఘంలో సంఘ కాపరికి చెప్తున్నాడు దేవుడు. చెప్తూ ఏమంటున్నాడు చూడు. అలా చేయకపోతే ఏం జరుగుతుంది? జాగరూకుడవై అంటే వెంటనే జాగ్రత్త పడి వాళ్ళని నువ్వు గనక రక్షించకపోతే ఏం జరుగుతుంది? రక్షణలోకి నడిపించకపోతే ఏం జరుగుతుంది? అది కూడా దేవుడు చెప్తున్నాడు. అని చక్కగా చూడండి. కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము, నీవేలాగూ ఉపదేశము పొందుతావో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నువ్వు ఎలాంటి బోధలు విన్నావు? నీవు మారడానికి, క్రీస్తును విశ్వసించడానికి గల మార్గాలన్నీ కూడా నువ్వు ఎరుగున్నావు. అవి మిగిలిన వారికి బోధించి వాళ్ళను కూడా రక్షణలోకి నడిపించు. మారు మనసు పొందమని వారికి చెప్పు. మారు మనసు పొందుము. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల, నువ్వు ఇలాంటివి నువ్వు చెయ్యని ఎడల ఏం జరుగుతుంది? దేవుడు ఏమంటున్నాడు? ఇలాంటివి త్వరపడి చెయ్యి. రక్షణ లేదా ఎవరికన్నా చెప్పు, రోజు చెప్పు వాళ్ళకి. ఒకవేళ చెయ్యకపోతే ఏమవుతుంది చెప్తున్నాడు చూడండి. నీవు జాగరూకుడవై ఉండని ఎడల
నేను దొంగవలే వచ్చెదను, నేను దొంగవలే వచ్చెదను, దొంగవలే వచ్చెదను. అలాగే దేవుడు అంటున్నమాట, ఏ గడియను మీ మీదకు వచ్చేదనో మీకు తెలియనే తెలియదు. ఏ గడియలో వస్తానో మీకు తెలియనే తెలియదు అంటున్నాడు. ఏ గడియలో వస్తే మనకేంటండి చెప్పండి? ఎవరికి ఇబ్బంది, ఎవరికి బాధ, ఎవరు నష్టపోతారు? రక్షణ లేనివారు. రక్షణ లేనివారు. అందుకే దేవుడు అంటున్నాడు, రక్షణ లేని వారిని ఏమంటలేదు దేవుడు, రక్షించబడిన నీకు చెప్తున్నాడు, నీవు వారిని రక్షించు, నీవు జాగరూకుడవై వారిని స్థిరపరచు, వారిని నడిపించు. నువ్వు ఎలాంటి బోధ విన్నావు? నువ్వు రక్షణ గురించి నీకు నీ అనుభవం ఏంటి? నువ్వు క్రీస్తుని ఎలా విశ్వసించావు? ఎలా ఆయన నమ్మావు? అది నువ్వు వారికి బోధించి వారిని చావు నుంచి తప్పించు. అలా గనక చేయకపోతే, అలా నువ్వు జాగరూకుడుగా ఉండకపోతే, నాకు సమయం ఉంది అని నువ్వు అనుకుంటే, ఇంకా అంత్యదినాలు చాలా దినాలు ఉన్నాయి, దేవుడు రావడానికి ఇంకా చాలా సమయం ఉందని నువ్వు అనుకుంటే, నేనే గడియలో వస్తానో నీకు తెలియదు, నేను ఏ రోజు వస్తానో నీకు తెలియదు, ఏ టైం వస్తానో తెలియదు. నేను వచ్చినప్పుడు నీకు ఇంకా సమయమే ఉండదు, నీకు ఇంకా సమయమే ఉండదు. సంఘ కాపరికి సంబంధించిన మాటలేనా ఇవి? సంఘ కాపరిని ఉద్దేశించి చెప్పిన మాటలేనా ఇవి? అవునండి. రక్షింపబడిన వారందరికీ కాదు, రక్షణలోకి నడిచిన ప్రతి వారికి ఉండే అనుభవం, ప్రతి వారికి హెచ్చరిక ఇది. సంఘ కాపరికే కాదు, నీవు రక్షణలోకి నడిచావు కదా, నీవు ఉపదేశం విన్నావు కదా, నీవు క్రీస్తుని విశ్వసించావు కదా, మరి నీవు కూడా చావునకు పట్టబడుతున్న వారిని రక్షించాలి. ఆ బాధ్యత నీకు ఉన్నది అని చెప్తున్నాడు. చూడండి, నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదను. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఈ సంఘములో అపవిత్ర పరుచుకొనని కొందరున్నారు అని చెప్తున్నారు. ఎవరి కొందరు? తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు కొందరున్నారంటే, పాపము చేయని వారు, విశ్వాసములో స్థిరముగా రక్షణలో ఉన్నవారు కొందరున్నారు. అందరూ రక్షణలో లేరని చెప్పట్లేదు దేవుడు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారు వర్ది పీపుల్, అంటే అర్హత కలిగిన వారు. ఎవరు అర్హత కలిగిన వారు అనే పాయింట్ వస్తుంది ఇక్కడ. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనక. ఎవరు అర్హులు ఇక్కడ? అర్హులు గనక తెల్లని వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరించెదరు, నాతో కూడా సంచరించెదరు. అంటే ఇక్కడ మనము ఆలోచించాల్సింది చూడండి, దేవునితో కూడా నడవాలి అని అంటే అర్థము, దేవునికి మనకి మధ్య ఉన్న ఆ తెర ఉంటే నడవగలమా మనం? దేవునితో మనం ఎప్పుడు నడవగలుగుతాము? మనము మన మధ్య వచ్చిన గ్యాప్, దేవుడికి మనకి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. ఆదాము ద్వారా ఆత్మీయంగా మరణించాము, క్రీస్తు ద్వారా మరలా లేపబడిన మనం ఆయనతో కూడా సంచరించాలి, ఆయనతో కూడా సహవాసంలో నడవాలి. ఎప్పుడు జరుగుతుంది అది? అడ్డు తొలగిపోయినప్పుడు, పాపం అనే తెర తొలగిపోయినప్పుడు ఆయనతో నడవగలుగుతాం. నాతో కూడా సంచరించే అవకాశం, ఆయనతో సహవాసం చేసే అవకాశం మనకి రావాలంటే అర్హులుగా ఉండాలి. అలాంటి అర్హులు నీ సంఘంలో కొంతమంది ఉన్నారు. సార్దీస్ అనే సంఘంలో ఉన్నారు అర్హులు. ఎవరా అర్హులు? అర్హులు అని ఎవరిని పిలువబడతారు? చూద్దాం, చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం గమనిద్దాం. 5వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప
లోకమును జయించువాడు మరి ఎవడు? చూడండి, లోకాన్ని జయించాలి అని అంటే ఏం చేయాలట? ముందుగా ఏమని చెప్పబడుతుంది ఇక్కడ? 4వ వచనము, దేవుని మూలముగా పుట్టిన వారందరూ. అంటే అక్కడ ఫుట్ నోట్లో ఒకటి రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? పుట్టిన వారందరూ అనే దానికి మూల భాషలో పుట్టినదంతయు లోకమును జయించును. అంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ. ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన వారంటే క్రీస్తుని విశ్వసించి మరలా నూతన జన్మను పొందుకున్నవారు, బాప్తిస్మం తీసుకున్నవారు, వీరందరూ కూడా అని చెప్పొచ్చు. సో ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నావు అని అంటే నువ్వు కుమారుడని నమ్మినప్పుడు నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొంటావు, బాప్తిస్మంలోకి నడుస్తావు. అప్పుడు నువ్వు లోకాన్ని జయిస్తావు. లోకాన్ని జయించిన నీవు అర్హుడవు అవుతావు. దేనికి అర్హుడవు అవుతావు అనంటే క్రీస్తుతో కూడా కలిసి నడవడానికి అర్హుడవు అవుతావు. సంఘములో, సార్దీస్ సంఘములో అలాంటి వారు ఉన్నారు, అలాంటి వారు కొందరున్నారు అని చెప్పి దేవుడు క్లెయిమ్ చేస్తున్నాడు ఆ సంఘంలో. ఇంకా తమ వస్త్రములను అపవిత్ర పరచు కొనని వారు కొందరున్నారు. వారు అర్హులు గనక నాతో కూడా తెల్లని వస్త్రములు ధరించుకొని నడుస్తారు అంట. తెల్లని వస్త్రములు ధరించుకొని మనం ఆయనతో నడవగలిగే భాగ్యము మనకు దొరకాలి అని అంటే మన పాపముల ద్వారా మనం ఎప్పుడు జయించలేము. దేనిని మరణాన్ని జయించలేము. కేవలం క్రీస్తుని విశ్వసించడం ద్వారానే మనము మరణాన్ని జయించి పునరుత్థానులైనప్పుడు ఆయనతో కూడా నడవగలిగే అవకాశం మనకి దొరుకుతుంది. సో ఆయనతో కలిసి నడవగలగాలి అంటే మనం అర్హులై ఉండాలి. అర్హత అనేది నీ క్రియలను బట్టి రాదు, నా క్రియలను బట్టి రాదు. అర్హత అనేది ఎలా వస్తుంది? అర్హత అనేది ఎలా వస్తుంది అని అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన కృప చొప్పున అందరిని రక్షించాడు కాబట్టి. సో ఆ కృపను మనము దృష్టిలో ఉంచుకొని విశ్వాసంతో నడుచుకోవాలి. అంతము వరకు విశ్వాసంతో జీవించాలి. రక్షణలోకి నడవబడ్డాం కదా, దేవుడు నన్ను రక్షించేశాడు కదా అని మన ఇష్టం వచ్చిన జీవితాన్ని మనం జీవించకూడదు. దేవుడు చెప్తున్నాడు, నీవు రక్షించబడ్డావు కరెక్టే. రక్షించబడని నీ సహోదరుడి సంగతి ఏంటి? రక్షించబడని నీ సహోదరి సంగతి ఏంటి? మరి రక్షించబడని నీ పక్కింటి వారి సంగతి ఏంటి? రక్షించబడని సంఘంలో ఉన్న మిగిలిన వారి సంగతి ఏంటి? ఒకసారైనా రక్షించబడిన వారికి బాప్తిజం తీసుకో అని చెప్పారా ఎప్పుడన్నా మీరు? చెప్పారా ఎవరికైనా? చెప్పానండి. వెరీ గుడ్. మిగిలిన వారు మీరు చెప్పారా? చెప్పాను అయ్య గారు. వాక్యము ద్వారానే, వాక్యం ప్రకటించే పాస్టర్ గారే చెప్పాలి, ఆయన చెప్తాడేమో గొప్ప అని కాదు. వాక్యంతో వాక్యాలు చెప్పేటప్పుడు చెప్పడం కంటే ప్రక్కన కూర్చొని ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు అతనితో మాట్లాడుతూ నీ రక్షణ ఆనందాన్ని, నీ సాక్ష్యాన్ని పంచుకుంటూ నువ్వు ఏ బోధ ద్వారా దేవుణ్ణి విశ్వసించావో అదే బోధను అతనికి చెప్పగలిగితే నువ్వు అంతకన్నా సువార్త ఏముంటుంది? అతనిని నువ్వు చావు నుంచి తప్పించినట్లే. ఒక ఆత్మ నీ అకౌంట్లో వేసేసినట్టు దేవుడు ఒక ఆత్మను నీ అకౌంట్లో వేస్తున్నాడు. ఆత్మను రక్షించగలిగే అవకాశం అనుకున్నప్పుడు మనం ఎందుకు అశ్రద్ధ చేస్తున్నాము? ఈ సంఘంలో సార్దీస్ సంఘానికి దేవుడు చెప్తున్న మాట, జాగరూకుడవై వారిని రక్షించు. అలా ఉండని ఎడల నేను వచ్చే సమయం దగ్గర పడుతుంది. నేను ఎప్పుడు వస్తానో మీకు చెప్పను, ఏ గడియలో వస్తానో, ఏ తేదీలో వస్తానో మీకు చెప్పను. నేను వచ్చినప్పుడు నీ దగ్గర రక్షణ వస్త్రము ఉందా అని అడుగుతాడు దేవుడు. అక్కడ దేవుని స్వరం విన్నప్పుడు వీరు కప్పుకున్నారు. ఎవరు కప్పుకున్నారు? ఆదాము అవ్వ. ఆ కప్పుకున్నది వారి పూర్తిగా పాపాన్ని కప్పగలిగిందా? లేదు. దేవుడి నుంచి దూరపరుస్తూ సిగ్గుపడిన స్థితిలో ఉన్నారు. కానీ రేపొద్దున మనము పునరుత్థానమై లేచినప్పుడు చాలా గర్వంగా దేవుని యొక్క చేయి అందుకోవడానికి రక్షణ వస్త్రం ధరించుకున్న వారుగా ఉంటాం. అలాంటి వస్త్రం ధరించుకోవాలి అనంటే మనము ఎంతో ప్రేమకు పాత్రులమై కాబట్టి, దేవుని యొక్క అపారమైన ప్రేమకు పాత్రులు కాబట్టి అవకాశం దొరికింది.
సో ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులని పిలువబడే వారికి మనం చెప్పవలసిన మాట, క్రైస్తవులని ఏ ఆచారం ప్రకారం పిలిస్తే నువ్వు క్రైస్తవుడు అయిపోవు. మీ తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయిపో. క్రీస్తు మార్గాన్ని విశ్వసించు, ఆయన మార్గంలో నడువు, అప్పుడే క్రైస్తవుడు అవుతావు. నమ్మి రక్షణ పొందు. నీవు రక్షణ పొందినట్లుగానే నీ యొక్క ఇంటి వారికి రక్షణ ఇప్పించు, అప్పుడే నువ్వు అర్హుడు అవుతావు. అంతవరకు అర్హుడుగా ఉంటే తెల్లని వస్త్రాలు ధరించుకొని నువ్వు క్రీస్తుతో కూడా నడవగలిగే అవకాశం నీకు జరుగుతుంది. మరియు దేవుడు అంటున్న మాట అర్హులైన వారికి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పౌలు గారు చూడండి చక్కని మాటలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై, శ్రద్ధతో చేయాలి, ప్రేమతో ఒకరికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. మిమ్మల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? పర్పస్ ఆఫ్ కాల్. ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు? ఎందుకు దేవుడు తనలో మిమ్మల్ని తన సంకల్పం చొప్పున రక్షించుకున్నాడు? దాని యొక్క అర్థం ఏమిటి? పిలుపుకు తగినట్లుగా నీ జీవితం ఉందా లేదా? దేవుడు పిలిచాడండి, నాకు దేవుడి పిలుపు ఉందండి, దేవుడు పిలిచాడు, నాకు ఆయన దర్శనం ఉంది, పిలుపు ఉందని చెప్తుంటారు. కానీ ఆ పిలుపుకు తగినట్లుగా నీ జీవితం ఉందా? ఆ పిలుపుకు తగినట్లుగా జీవితం ఉందా? ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను? ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు దేవుడు? పిలుపుకు తగిన జీవితం నీలో ఉందా? దీర్ఘశాంతం ఉందా? ప్రేమ ఉందా? ఒకరినొకరు సహించుకునే గుణం ఉందా? సంపూర్ణ వినయము, సాత్వికం ఉందా? ఈ లక్షణాలన్నీ లేకుండా నువ్వు పిలువబడిన వాడిని నేను అని చెప్పుకున్న ప్రయోజనం ఏముంది? అర్హుడవు కావు. అర్హుడు ఎప్పుడు అవుతావు? ఇవన్నీ ఉన్నప్పుడు. అందుకే పౌలు గారు అంత చక్కని మాట రాస్తున్నాడు చూడండి. సాత్వికతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మిమ్మల్ని ఆర్డర్ వేయట్లా, మిమ్మల్ని బతిమాలుతున్నానయ్యా, ఇలా ఉండండి అని చెప్తున్నాను. అదే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం గమనిద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములోనూ సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుకొనుచున్నాను. ఎంత గొప్ప మాటలు, నిజంగా ఆదరణ కలిగే మాటలు ఈయన రాస్తూ ఉన్నాడంటే పౌలు గారు. చూడండి పిల్లలు, దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ, దేవుని విషయమై జ్ఞానమందు మీరు అభివృద్ధి పొందాలి. దినదినము మనం ఏమి నేర్చుకుంటున్నాం? ప్రార్థన చేయటం మానద్దు. సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును మరియు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. దేవుని చిత్తాన్ని మనం జీవితకాలం తెలుసుకోలేకపోతే తప్పెవరిదవుతుంది? మనదవుతుందా? దేవునిది అవుతుందా? మనదే అవుతుందా? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. మనం అనుదినము ఏదో కొంత నేర్చుకోవాలి. ఆయన జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఆయన చిత్తాన్ని పూర్ణముగా ఎరగాలంటే మన జీవితకాలం సరిపోదు. మనము అందుకే చాలా సాత్వికంతో మనం నేర్చుకుంటూ ఉండాలి దేవుని జ్ఞానాన్ని.
ఆయన చిత్తం ఏంటో మన జీవితాల్లో తెలుసుకోవాలి. పిలువబడిన వారని చెప్పుకోవటం కాదు, మనం వీఆర్ సో కాల్డ్ పీపుల్ అంటే మనం పిలువబడిన వారము, దేవునిచ్చే పిలువబడిన వారము, దేవుని పిల్లలము అని గొప్పగా చెప్పుకుంటే సరిపోదండి. దేవుని బిడ్డలండి మేము, దేవుని బిడ్డలం అండి అని చెప్పడం మాట చాలా క్యాజువల్గా వదులుతారు అందరూ. దేవుని బిడ్డలమే కాదంటల్లా, కానీ పిలుపుకు తగినట్లుగా నీ ప్రవర్తన ఉండేట్టుగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పౌలు గారు చూడండి ఎంత చక్కని మాట రాస్తూ ఉన్నాడు. పూర్ణమైన ఓర్పు ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, అలాగే మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవాలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రి. పరిశుద్ధుల్లో మనకు ఒక భాగం ఇచ్చాడంటే దేవుడు, పరిశుద్ధులతో కలిసి ఉండడానికి అవకాశం ఇచ్చాడంటే తండ్రి, ఆయనకు ముందుగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిశుద్ధులు మనం ఎప్పటికీ కాలేము. క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధులు కాబడ్డాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్తాన్ని చిందించి మన పాపములను కడిగి మనలను పరిశుద్ధులుగా ఉంచాడు. సో పరిశుద్ధులతో పాలివారమగుటకు, వాళ్ళలో కూడా మనము కలిసి జీవించడానికి ఆ అవకాశాన్ని కల్పించిన తండ్రికి మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పేవారముగా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఉండేవారు అర్హులుగా పిలువబడతారు. ఆ అర్హులైన వారికి దేవుడు ఏమంటున్నాడు? తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో సంచరిస్తారు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. చివరి మాటలు గమనిద్దాం. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకోండి. ఈ రోజున వైట్ చొక్కా, వైట్ ప్యాంటు లేకపోతే వైట్ డ్రెస్ వేసుకోవటం గొప్పేవి కాదండి. జనరల్గా మనందరూ క్రైస్తవులు అంటేనే వైట్ డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. కానీ అది ఎప్పుడు మనకి ఇది తెలియజేస్తూ ఉండాలి. వైట్ ఈజ్ హోలీ, పరిశుద్ధత, పరిశుద్ధుల్లో మనం పాలివారం అని గుర్తు చేస్తూ ఉండాలని వేసుకుంటూ ఉంటారు చాలా మంది. సో అది వేసుకున్నప్పుడైనా మనం శాంతి కాముకులము, శాంతితో పూర్ణ వినయంతో ఉండాలి అనే ఒక భావన మనలో కలిగి ఉండాలి. ముఖ్యంగా క్రీస్తును ధరించుకొనిన వారము అనే ఒక భావన మనకి ఉంటూ నడవాలి. చూడండి బిడ్డ, జయించువాడు అలాగనే తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరుని ఏమాత్రము తుడిచిపెట్టక, జీవగ్రంథంలో మన పేర్లను తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అతని పేరు ఒప్పుకొందును అంటే అర్థం ఏంటంటే, తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట క్రీస్తు మన కొరకు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప విషయం తెలుసా? క్రీస్తు నీ కొరకు లేకపోతే నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు తండ్రి ఎదుట. తండ్రి ఎదుట సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. పలానా ఈ వ్యక్తి, పలానా ఈ సురేష్ అనే వ్యక్తి నాకు తెలుసు, ఈయన క్రియలు నేను ఎరుగుదును, ఈయన అర్హుడు, తెల్లని వస్త్రంలో ధరించుకోవడానికి అర్హుడు, ఈయన పిలుపుకు తగినట్లుగా ఈయన క్రియలున్నాయి, పిలుపుకు తగినట్లుగా ఆయన ఆత్మలను రక్షించడంలో లేక నా చిత్తము, తండ్రి చిత్తము తెలుసుకొని ప్రవర్తించడంలో ముందున్నాడు. ఇలాంటి సాక్ష్యము ప్రభు అయిన క్రీస్తు తండ్రి ఎదుట మీ గురించి చెప్తే ఎంత గొప్ప విషయం అండి. గొప్పదా కాదా? గొప్ప విషయమైనా కాదంటారు. అవునండి, గొప్ప విషయమే, చాలా గొప్ప విషయం. మన క్రియలను గురించి, మన గురించి తండ్రి ఎదుట ప్రభు అయిన క్రీస్తు సాక్ష్యం చెప్పుట అనేది చాలా గొప్ప విషయం. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందు, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇన్ని మంచి మాటలు చెప్పిన తర్వాత దేవుడు చెప్తున్న మాట, నీకు చెవి గనక ఉంటే విను, వింటే గ్రహించు, గ్రహిస్తే దాన్ని అనుసరించు అని చెప్తున్నాడు. అందుకే ప్రతి మాట చివర చెవిగలవాడు వినుగాక. చెవి ఉంది, వింటాము, విన్నదాన్ని వేరే చెవి ద్వారా వదిలేస్తున్నాం. కానీ విన్నదాన్ని గ్రహించిన దాన్ని గైకొని దాన్ని అనుసరించు. అర్హుడిగా ఉన్నావు. నీ పేరు జీవగ్రంథంలో తుడిచిపెట్టబడకుండా తండ్రి ఎదుట ప్రభు అయిన క్రీస్తు నీ గురించి సాక్ష్యము పలుకుబడేలా నీ జీవితం ఉండాలంటే, పిలుపుకు తగిన జీవితం కలిగి ఉండాలి అని అంటే, అంతము వరకు విశ్వాసంతో, దీర్ఘశాంతముతో, అలాగే సహనంతో, ప్రేమతో నీవు నడుచుకునేవారుగా
క్రీస్తు చూపించిన మార్గంలో నడిచేవారుగా ఉంటూ జాగరూకుడవై మిగిలిన వారికి చావునకై పట్టబడిన మిగిలిన వాటిని బలపరచాలి, స్థిరపరచాలి. చావునకై పట్టబడి ఉన్న వారిని రక్షించడంలో నీ పాత్ర అనేది ఉండాలి అని చెప్పి దేవుడు ఆ సంఘంతోనే కాదు మనందరితో కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్న మాటలు ఇవి ప్రియులారా. సో దేవుడి కొద్ది మాటల్లో మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ఇది వచ్చిన అందరికీ మరొకసారి ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.